1998, 99, 2004 నాటికి ఆనాడున్న తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు, ఆనాడు మీలాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలోకి సమాజాన్ని రప్పించిన తీరు ఏమిటి? ఆ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో అప్పటికన్నా ఇప్పటికి ఈ పర్టికులర్ విషయాలలో మార్పు ఉన్నదా లేదా? ఇప్పుడు అది జరిగిన తర్వాత వాస్తవానికి ఎప్పుడైతే ఈ పోరాటం అందరం కలిసి మొదలుపెట్టామో అది ప్రజలకు కూడా అర్థమైంది. మన రాష్ట్రం మీద మనకు పట్టు లేదు, మన ప్రాంతం మీద మనకు పట్టు లేదు, మన వనరుల మీద మనకు పట్టు లేదు, ఆఖరికి ఈ ప్రభుత్వంతో కూడా మనకు పట్టు లేదు. కాబట్టి మనం మొత్తంగా తెలంగాణను విముక్తి చేసుకోవాలి ఆంధ్ర పాలకుల నుంచి అని ఒక వలసాధిపత్యం నుంచి విముక్తి కోసం ప్రయత్నం ప్రారంభమైంది. ఈ వలసాధిపత్యం అంటే వనరులను మీద పెత్తనం చేసి దాన్ని తరలించకపోయేటువంటి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం. ఆ వర్గాల పెత్తనాన్ని మనం వలసాధిపత్యం అంటాం. ఈ వలసాధిపత్యాన్ని వ్యతిరేకించటం తెలంగాణ ప్రజానీకం ప్రారంభించింది. ఆ వలసాధిపత్య వ్యతిరేక పోరాటాల క్రమంలోనే తెలంగాణ విముక్తి చెందింది. తెలంగాణ విముక్తి చెంది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా మారిన తర్వాత ఇవాళ ఏం జరిగింది అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. నేను చెప్పినట్టు తెలంగాణకు ఒక లాభం ఏం జరిగిందంటే, మొట్టమొదట ఈ ప్రాంత ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని పొందింది. రెండవ కీలకమైనటువంటి మార్పు ఏముంది అని అంటే, మొత్తం మీద ఇక్కడ విస్తృతమైనటువంటి వనరులన్నింటిపైన ఇక్కడ ప్రజలకు ఒక అధికారం దక్కింది. ఇక కీలకమైనది ఏంటంటే, ఇక్కడి అస్తిత్వానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నం చేయాలనే ఒక నిర్ణయం ప్రజల్లోకి వచ్చి ఒక సంకల్పంతో వాళ్ళు రాష్ట్ర సాధన కోసం కొట్లాడటం మొదలుపెట్టారు. అట్లా ఒక ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఇంతగా వనరులపైన ఒక అధికారం దొరకటం అనేది గొప్ప విశేషం. దాంట్లో ఎవరం కాదనిలేం. రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్రానికి ఉండేటువంటి వనరులు పెరిగినాయి. కానీ వాస్తవమైన పరిస్థితి ఏంటంటే, ఈ ఫలితాలు ప్రజల దాకా చేరలేదు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తరలించుకొని పోవటం మొదలుపెట్టారు. అట్లా ఒక గ్యాప్ అయితే మిగిలిపోయింది, ఒక అసంతృప్తి మిగిలిపోయింది. అదంతా కూడా 96లో వరంగల్లో జరిగినటువంటి నిరసన విద్రోహ దినం మీటింగ్తో అది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమంగా మారింది. అట్లా అది ప్రజా ఉద్యమంగా మారి అది ఎదగటం, తర్వాత అది క్రమంగా ఒక ప్రత్యేక రాష్ట్రం కావటం అందరికీ తెలిసిన వాస్తవమే. ఆనాడు మీరు రైతుల ఆత్మహత్యలపైన మీరు పనిచేసిన సందర్భం ఒకటి. ఆ తర్వాత 2007, 2008 కొంచెం ముందుకెళ్తే కనుక తెలంగాణ రాష్ట్రం కోసం రండి పోరాడదామన్నప్పుడు ఆనాడు నమ్మకం ఉన్నదా? ఆ రోజు అయితే బాగానే ఉండు, కానీ అవుతుందా అనే అనుమానాలు అందరికీ ఉండే. అయితే ఆ అనుమానాల కారణంగానే అంతగా కదిలేవాళ్ళు కాదు. మీటింగ్ పెడితే చాలా అతి కష్టం మీద 100, 150 వస్తే చాలా ఎక్కువ. 2001కి ముందు అయితే ఎక్కడ మీటింగ్ పెట్టినా 50, 60, 100 లోపే, పెద్దగా లేదు. 2006 తర్వాత ఎప్పుడైతే వరంగల్ ఈ మీటింగ్ తర్వాత కొంత ఉత్సాహం పెరిగిందో, ఉత్సాహం పెరిగిన తర్వాత కొంత గ్యాదరింగ్ పెరిగింది, కొంచెం సంఖ్య పెరిగింది, సమావేశాలకు హాజరయ్యేటువంటి ప్రజల సంఖ్య పెరుగుతూ ఒక పెద్ద గుంపుగా అది మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. అది ఎంత పెద్ద గుంపు అయినప్పటికీ కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఇంకా నమ్మకం అనేది మాత్రం ఏర్పడలేదు. ఇంకా కూడా ఏంటంటే, ప్రజల్లో ఇవన్నీ కొట్లాడుతున్నాం, ఏమవుతుందో ఏమో, అవసరమైతే ఉంది, వస్తే బాగుండు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఇది మనతో కాకపోవచ్చు అనే ఒక అభిప్రాయం ఉండేది. అందుకని మీటింగ్ జరిగితే జనం వచ్చేది, వినేది, కానీ నమ్మకం అయితే వాళ్ళకు కలిగేది కాదు. అది చూసినటువంటి ఒక వాస్తవం. అట్లా ఆ కఠినమైన పరిస్థితుల్లోనే మీటింగు మెల్లమెల్లగా పట్టు వదలకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ కోసం, రాష్ట్ర సాధన కోసం మీటింగులు ఏర్పాటు చేయటం, పరిస్థితి మెల్లమెల్లగా మారుకుంటూ వచ్చింది. కానీ జేఏసీ ఒక పాత్ర, జేఏసీ భావవ్యాప్తి చేయడంలో, ప్రజలను మోటివేట్ చేయడంలో మీతో పాటు ఎవరెవరి పాత్ర ఎట్లా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో అప్పటికి మేము మొట్టమొదట ఐక్యవేదికలోనే ఉండి పనిచేసినాం. ఐక్యవేదికలో 2001లో చేరితే, ఐక్యవేదికలో చేరటానికి ముందు స్వతంత్రంగానే ఉంటూ ఎవరు పిలిచినా వెళ్ళి పనిచేసేది.
పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలోనే చాలా కార్యక్రమాలు చేసినాం. కొన్నింటిని ఇతర మిత్రులతో కలిసి ఐక్య సంఘటనలు ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసినాం. అట్లా రకరకాలుగా కార్యక్రమాలు చేసినాము. తర్వాత కొంత అప్పటికి ఉన్నటువంటి ఈ ఇతర సంఘాలతో ఉన్న సంబంధాలు అనేవి ఇక బలహీనపడిపోయి ఈ వీళ్ళతోనే ఇప్పుడు ఈ మన తెలంగాణ సంఘాలతోనే ద్వారానే కార్యక్రమాలు చేయటం కూడా పెరిగింది. కానీ ఏంటంటే 2001 తర్వాత మరి మెల్లమెల్లగా పరిస్థితులు మారిపోయి ఇక తెలంగాణ రాష్ట్ర 2001 నాటికి కొంత ఇది రాజకీయ స్వభావం సంతరించుకున్నది. ప్రత్యేక రాష్ట్రం అనేది ఎన్నికల్లో కూడా నినాదంగా మారింది. ఎన్నికల్లో నినాదంగా మారిన తర్వాత కొంత దాని మద్దతు ఇక విస్తరించుకుంటూ పోయింది. కానీ ఒకటి ఏంటంటే అప్పటికి కూడా ఇంకా నమ్మకం కుదరలే. 2009 దాకా ఒక రకంగా మనకి ఇది అవసరం, కొట్లాడకుండా తెచ్చుకోకుండా తెలంగాణ అభివృద్ధి చెందదు, ప్రజల సంక్షేమం కూడా నిలవదు అనే అభిప్రాయం కలిగినాక ఇంక ఈ పోరాటం చాలా బలం పుంజుకుంటే ఇంకా దాన్ని ఒక క్రమ పద్ధతుల్లో నడిపిన తర్వాత, ఛానలైజ్ చేసిన తర్వాత చివరాఖరికి ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడ్డది.